హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. నిన్న చెన్నై విజిపి అయిపోయాక జూ పార్క్ అలాగా విజిట్ చేయలేదు. ఆరోవిల్ అనే విలేజ్కి వచ్చాం. ఆరోవిల్ ఆశ్రమం చూడడానికి వెళ్తున్నాం. సమ్ ఇంట్రెస్టింగ్ విషయాలు విన్నాను ఇక్కడ. సో ఇంట్రెస్టింగ్ విషయాలు ఒకసారి లోనికి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేశాక అవన్నీ మాట్లాడదాం. అండ్ ఇక్కడ నైట్ మేము స్టే చేసింది అయితే ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ అయితే నా వెనక చూస్తున్నారు కదా, చిన్న హట్ లాంటి ప్లేస్. దీనికి 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. అఫ్కోర్స్ ఆరోవిల్లో మేబీ ఇది ఒక రకంగా చీపెస్ట్. మహా అయితే మీరు మరీ వెతికితే 1500కు దొరకవచ్చు, అంతకులోపు దొరకకపోవచ్చు. ఈ ఆరోవిల్ అనేది దీన్ని సిటీ ఆఫ్ డౌన్ అని అంటారు. సూర్యుడు ఉదయించక ముందు వెలుగొచ్చే ప్రదేశం అని అర్థం. ఆరోవిల్ గురించి తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్, ఇది తమిళనాడులో ఉన్న విల్లుపురం డిస్ట్రిక్ట్. విల్లుపురం డిస్ట్రిక్ట్ అంటే పూర్తిగా విల్లుపురం కాదు, కొంచెం పార్ట్ విల్లుపురం, మ్యాక్సిమం పార్ట్ పాండిచ్చేరిలో ఉన్నది. లోకల్ స్టాఫ్ అయితే మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒకరి పేరు నిఖిల్ అండ్ ఇంకొకరి పేరు నికెన్. నిఖిల్ ఇక్కడ ప్రాపర్టీ ఓనర్ అండ్ నికెన్ ఇక్కడ మేనేజర్. ఓకే, ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే రండి, మంచి ప్లేస్ ఇది. ఫార్మ్ స్టే అంట. పేరు టైమ్ ట్రావెలర్స్ ఫార్మ్ స్టే. ఇక్కడ నేను విన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అని అంటే, ఆరోవిల్ ఎవరికి సంబంధించింది కాదంట. ఇట్ బిలాంగ్స్ టు హ్యుమానిటీ. ఇట్స్ సిటీ ఆఫ్ డౌన్ అండ్ దిస్ ఈస్ అ సిటీ విచ్ బిలాంగ్స్ టు నో వన్. ఏ పొలిటికల్గా కానీ, ఏ క్యాస్ట్ కానీ, క్రీడ్ కానీ ఏమీ లేని ప్లేస్. ఇట్స్ జస్ట్ డివైన్. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సిటీ అంట. ఎక్స్పెరిమెంటల్ సిటీ అని చెప్పి 1968లో స్టార్ట్ చేశారంట, హ్యూమన్స్ యూనిటీ కోసం. ఏంటంటే పీస్ఫుల్గా ఉంది. ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. సెపరేట్ టౌన్షిప్, అవే ఫ్రమ్ క్యాస్ట్, క్రీడ్, పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్. నచ్చింది ఏంటి అని అంటే, ఇక్కడ ప్రత్యేకంగా చూడదగ్గింది మాతృమందిర్. అండ్ దానికి ఒక 200 మీటర్స్ దూరం నుంచి చూసి వెళ్ళిపోమన్నారు. ఆరోవిల్ మాతృమందిర్ అదే చూసారు కదా, రౌండ్ గ్లోబ్ లాంటిది. ఇక్కడ లోకల్ టౌన్షిప్ వాళ్ళు వర్షిప్ చేసుకునే ప్లేస్. అది మెయిన్ ఎంట్రన్స్. పార్కింగ్ నుంచి సుమారుగా 2 కిలోమీటర్స్ ఉన్నది. వీ కెన్ గో బై వాక్ ఆర్ లేదు అని అంటే ఒకే ఒక బస్ ఉంది, మినీ బస్. దాని మీద ప్రయాణం చేయొచ్చు లైన్లో వెయిట్ చేసుకుంటూ. ఇదే ఆరోవిల్ విజిటర్ సెంటర్. ఇక్కడికి వచ్చి మనం పాస్ తీసుకోవాలి లోనికి వెళ్ళడానికి. మనం ఎక్స్ప్లోర్ చేయగలిగేది అయితే మాతృమందిర్ ఒకటే. ఇంకా వేరే ప్రదేశాలు అంటే ఇక్కడ ఎవరైనా తెలిసి ఉండాలి. ఇఫ్ నాట్, యూఆర్ నాట్ అలౌడ్. సో ఆరోవిల్ గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత పీస్ని ప్రాపగేట్ చేయడానికి స్థాపించారు. అండ్ పీపుల్ ఇక్కడికి వచ్చి ఎలాంటి లైఫ్ అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఉన్న జీవితాన్ని గడపడానికి ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇందాకలు అనుకున్నట్లుగా ఇన్నర్ ఛాంబర్, గ్లోబ్ లైక్ థింగ్ చూసారు కదా, అక్కడికైతే పీపుల్ ఆర్ అలౌడ్, బట్ ఓన్లీ ఆన్ సాటర్డే మార్నింగ్స్ అంట.
ఓన్లీ ఫ్యూ మెంబర్స్కి బుకింగ్స్ ఉంటాయి. అది మనం 3-4 days ముందే బుక్ చేసుకొని రావాలంట. ఆన్ ది స్పాట్ దొరకాలంటే అవ్వదు. సాటర్డేస్ మార్నింగ్ మాత్రం అదర్స్కి ఎంట్రీ. అండ్ ఇక్కడ ఉండే లోకల్గా ఈ ఆశ్రమంలో ఉండేవాళ్ళంటే ఐ థింక్ దేర్ ఈజ్ అన్ ఎంట్రీ ఫర్ దెమ్ ఆల్ ది టైమ్. వాళ్ళు వర్షిప్ చేసుకునే ప్లేస్ కాబట్టి. సో ఎప్పుడైనా వీలున్నప్పుడు చెన్నై నుంచి పాండిచేరి వెళ్ళే టైంలో ఒక 3-4 days ముందు బుక్ చేసుకొని సాటర్డే మార్నింగ్ వచ్చేటట్లు చూసుకుంటే ఇంకొంచెం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పాండిచేరి ఆరోబిందో ఆశ్రమం అంటే పాండిచేరి లోకల్లో ఉంటుంది. సో పాండిచేరికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 10 kilometers ఉంటుంది పాండిచేరి.